హల్లెలూయాకి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ లైవ్లో దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం సరిగా వినబడినటువంటి దినాల్లో ఆరాధనలు జరగక సంఘాల్లో వాక్యము వినబడక ఎంతో వాక్యము కరువవుతున్నటువంటి దినాల్లో ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం అందించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. కాలయాపన చేయవద్దు. అందరూ కూడా మీ స్థలాల్లో కూర్చొని ఈ లైవ్ ద్వారా వినబడే దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క విలువైన సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ ఫేస్బుక్ లైవ్లో వాక్యం అందించే భాగ్యం, ధన్యత ఈ బలహీనుడికి ఇచ్చినందుకు వందనాలు. కూడి ఉన్న బిడ్డలు ఈ లైవ్లో కూర్చొని వాక్యం వినడానికి ఆశగా ముందుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డకు నీ వాక్యం అర్థమగులాగా చేయమని, ఇదిగో పాటల్లో వర్తమానములో పరిశుద్ధాత్ముడా నీ అభిషేకాన్ని మాకు ఇచ్చి నడిపించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రెండు పాటలు మన మధ్యలో ఉన్నాయి. మొదటిగా నేను అలాగే దేవుని దాసురాలు పెర్సిస్ కలిసి ముగ్గురం కలిసి ప్రత్యేకమైనటువంటి నింపుము నీ మహిమ జ్వాలన్, నీ ఆత్మ నాయందు వ్రాలను అనే పాట ఇమ్మానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 145వ నెంబర్ పాట మనం అందరం కలిసి పాడుకుందాం. లైవ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా చప్పట్లు కొడుతూ మాతో కలిసి పాడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నింపుము నీ మహిమా జ్వాలం, నీ ఆత్మ నాయందు వ్రాలం, నింపుము నీ మహిమా జ్వాలం, నాయందు వ్రాలం, నీ ప్రేమ వశమై నీ సాటి వధువై, నీ ప్రేమ వశమై నీ సాటి వధువై నే వేచియుంటినయ్యా, నీ కోసమే యేసయ్యా, నే వేచియుంటినయ్యా, నీ కోసమే యేసయ్యా, నింపుము నీ మహిమా జ్వాలం, నీ ఆత్మ నాయందు వ్రాలం, నింపుము నీ మహిమా జ్వాలం, నీ ఆత్మ నాయందు వ్రాలం. గురుతులు వరుసగా జరిగినవి, సరిగా ప్రవచనములు నెరవేరిన
విరివిగా నీ వార్త వెడలినది, గురుతులు వరుసగా జరిగినవి, సరిగా ప్రవచనములు నెరవేరినవి. విరివిగా నీ వార్త వెడలినది, ద్వారము కడ నిలచి వేచితివి, త్వరగా రమ్మో వరుడాలెమ్మో. ద్వారము కడ నిలచి వేచితివి, త్వరగా రమ్మో వరుడాలెమ్మో. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. నీ రూపలావణ్యమూలద్దుమో, నాలోప మాలిన్యమో దిద్దుమో. నీ కొరకు నన్ను సిద్ధపరచుకొనుమో, నీ రూపలావణ్యమూలద్దుమో, నాలోప మాలిన్యమో దిద్దుమో. నీ కొరకు నన్ను సిద్ధపరచుకొనుమో, నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభు. నీ సన్నిధి నే సాగిలెదను, నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభు. నీ సన్నిధి నే సాగిలెదను. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. వెలిగించు నీ వాక్య వివరంబును, ఫలించు పరిచర్య భారంబును. బలముంది భగవాని బంధింతును, వెలిగించు నీ వాక్య వివరంబును. ఫలించు పరిచర్య భారంబును. బలముంది భగవాని బంధింతును. పలుమార్లు విరిగి నలిగిపోదును, పరలోకమే తెరువబడును. పలుమార్లు విరిగి నలిగిపోదును, పరలోకమే తెరువబడును. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. నీరాక నాయందు నిలచి చూడా, నారాక నీయందు నడచు జాడా. పోరాటములు దాటిపోవు వేళ, నీరాక నాయందు నిలచి చూడా, నారాక నీయందు నడచు జాడా. పోరాటములు దాటిపోవు వేళ, ఏ రోజునైనా నీరాకాడైనా ఎరుగాలేనా ఎగిరిపోనా. ఏ రోజునైనా నీరాకాడైనా ఎరుగాలేనా ఎగిరిపోనా. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. నీ ప్రేమ వశమై నీ సాటి వధువై, నీ ప్రేమ వశమై నీ సాటి వధువై నే వేచి ఉంటినయ్యా. నీ
కోసమే యేసయ్యా నే వేచియుంటినయ్యా, నీ కోసమే యేసయ్యా నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను, నింపుము నీ మహిమా జ్వాలను, నీ ఆత్మ నాయందు రాలను. ప్రైజ్ ది లార్డ్. చక్కని పాట పాడి వినిపించినటువంటి పెర్సిస్ అండ్ దైవ సేవకురాలకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో మన మధ్యలో మరొక పాట, మన మధ్యలో ఉన్న రూపస్ వచ్చి పాట పాడి మనకు వినిపిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చినటువంటి యొక్క చక్కని అవకాశమును బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే ఈ సమయం ఇచ్చినటువంటి దేవ సేవకులు కూడా ప్రభు నామములు శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఒక గీతమును పాడుకొని ప్రభు నామమును మహింపరుద్దాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా గణపరచ బ్రతుకు నిమ్మయా. నశించే ఆత్మలను నీ దరి చేర్చు కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవునామను మహిమ కలుగునుగాక. నాతో పాటు పాడి ప్రభునామను స్తుతించి ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభునామములు శుభములు తెలియజేస్తున్నాను. మనమందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకుందాం. లైవ్లో వీక్షిస్తున్న మీ అందరూ కూడా మీ యొక్క కళ్ళు మూసుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడన సిద్ధమై ఉన్నాడు కాబట్టి తన దాసును నిలబెట్టుకొని మనందరి జీవితాలకు సరితూగినటువంటి మాటలను తన దాసును నిలబెట్టుకొని మనందరికీ మన జీవితాలను సరి చేసుకోగలిగినటువంటి మాటలను ప్రభు ఈ రాత్రి మనకుతో పంచబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి కలశంలో మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి పరిశుద్ధాత్మ యొక్క సహాయమును కోరుచు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో ఉండు. ఎటువంటి అపవిత్రాత్మకు కానీ ఎటువంటి అల్లరికి కానీ ఎటువంటి పరధ్యానానికి కానీ ఎక్కడొక అధికారం లేకుండా ఉండి ఈ దేనికి కూడా చోటు ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యం వైపు ఏకీగ్రగా ఉండి మనమందరం కూడా దేవుని యొక్క మాటలను విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ కొందనాలు చెల్లించుకున్న తండ్రి, ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో నివసిస్తున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాక్యము కరువై ఉన్నటువంటి ఈ దినాలలో ఈ లైవ్ ద్వారానైనా సరే నీ ప్రియబిడ్డలకు తండ్రి నీ యొక్క మాటలను అందించడానికి నీ సేవకులకు ఇచ్చిన సమయమును బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి ఈ లైవ్లో తండ్రి ఎంతమంది అయితే నీ వాక్యమును వినిచున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కాపుదలలో మీ యొక్క ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన.
విత్తబడే వాక్యము తండ్రి సాతాను ఎత్తుకొని పోకుండా నాయన నీ యొక్క ఆధీనంలోంచి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఫలించలాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పక్షాన్ని నిలబెడుతున్న నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపి నడిపించి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ దాసుడు మాట్లాడితే మా జీవితాలు మారవు కానీ నాయన, నీ దాసుడు మాట్లాడితే మా జీవితాలు సరి చేసుకోలేము కానీ తండ్రి, నీ పరిశుద్ధాత్మను తండ్రి అతని నోటను ఉంచి తండ్రి, నీ యొక్క వాక్కులను అతని నోట నుంచి శ్రేష్టమైన మాటలను పలికించమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా తండ్రి మా జీవితాలను సరి చేసుకొని నీ యందు స్థిరమైనటువంటి జీవితాలుగా మమ్మల్ందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తాము నాయన. తండ్రి నీ సిలువు చాటున మరుగుపరిచి నీ బిడ్డతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. నా జీవితానికి మా అందరి జీవితాలకు కావలసినటువంటి మాటలను మీరే అందించి సహాయం చేస్తూ రమ్మని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. సమయమును వృధా చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఎవరు కూడా అశ్రద్ధగాను లేదా నిర్లక్ష్యంగాను ఉండక దేవుని యొక్క వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను వినవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మన మధ్యనటువంటి నాన్నగారు రెవరెండ్ టి. జోసెఫ్ గారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మనందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను విందాం. మంచిది. చక్కని పాటలు మనం విన్నాం. ఈ పాటల ద్వారా మీరందరూ కూడా ఆత్మీయ మేలు పొందారని నేను సంతోషిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము మరి ధ్యానం చేద్దాం. మనం అందరం కలిసి వాక్య భాగంలో ఉన్నటువంటి మరొక సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి మీరందరూ కూడా మరి సమయాన్ని వృధా చేసుకోకుండా మరి అందరూ కూడా ఈ లైవ్లో వాక్యం వింటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి 14వ కీర్తన 4వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు. చాలు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు. చాలు. వాక్యం కొరకు చిన్న మాట ప్రార్థన. అత్యున్నతుడా, మహోన్నతుడా, వందనాలు. నీ దీనదాసుడు నిలబడి నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మీరే మాట్లాడండి నాయనా. నా మాటలైతే ఎవరికి ఉపయోగం కాదు, కానీ మీ మాటలు చాలా శక్తివంతమైనవి. ఎంత ఘోరమైన పాపినైనా మార్చగలిగిన శక్తి కలిగిన నీ మాటలు ప్రతి ఒక్కరికి అందించండి. వారి వారి అక్కర కొలది నీ మాటలు బోధించమని, దాసుని మరుగుపరిచి వాడుకోమని యేసు ప్రభు పేరట వేడుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో నుండి యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారము మృంగుతున్నారు అనేటువంటి ఒక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆహారము అనేటువంటి ఒక గొప్ప సత్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. భూమి మీద ప్రతి మనిషి బ్రతకడానికి ఆహారం కావాలి. ప్రతి జీవికి ఆహారం కావాలి.
ఆహారం లేకుండా ఈ లోకంలో ఏ మనుషుడు ఎక్కువ రోజులు బ్రతకలేరు. కొన్ని దినాలు మాత్రం బ్రతుకుతారు. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆహారం కావాలి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఈ లోకంలో. ఈ జీవరాశులన్నిటికీ, అలాగే మానవులకును, సమస్త జీవకోటికి, ప్రాణకోటికి ఆహారం కావాలి. మరి ఈ ఆహారం మనకి ఎవరిస్తున్నారు? చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేయవచ్చు. మేము కష్టపడి ఆహారం తెచ్చుకుంటున్నామండి, మేము శ్రమ పడుతున్నాం, మేము తెచ్చుకొని తింటున్నాం అని చాలామంది ఊహిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వచనాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి, దేవుని యొక్క వాక్యంలో నుండి. చూడండి, కీర్తనల గ్రంథం 146వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును అని మనం ఇక్కడ చదువుతున్నాం. చాలు. చూడండి, ఆకలితో ఉన్న వారికి ఆయన ఆహారం ఇచ్చేవాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజంగా ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే ప్రతి జీవికి ఆహారం కావాలి. ఎందుకంటే ప్రతి జీవికి ఆకలి ఉంది. ఆకలితో ఉన్న ప్రతి జీవికి ఆహారం కావాలి. ఆహారము కావాలి అంటే పంట పండాలి, పంటలు పండాలి. పంటలు పండితేనే సమస్త జీవకోటికి ఆహారం దొరుకుతుంది. పంటలు పండాలంటే భూమి తడవాలి. భూమి తడవాలంటే వర్షం కురవాలి. చూడండి, మానవుని నోటికి లేక ఆకలవుతున్నటువంటి జీవకోటికి ఆహారం కావాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. చాలామందికి ఆహారాన్ని గురించినటువంటి ఆలోచన తక్కువ. ఎందుకంటే ముందుకొచ్చింది మనం గబగబా తినేస్తాం. కానీ దీని వెనకాల ఎంత ప్రాసెస్ ఉందో ఒకసారి చూడండి. 147వ కీర్తనలో దేవుని వాక్యమును చూస్తే 8వ వచనం చూడండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. చూడండి, భూమి కొరకు వర్షాన్ని సిద్ధం చేస్తున్నవాడు దేవుడు. వర్షం కురవకపోతే, నేల తడవకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక సందర్భంలో మానవాళితో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ద్వితీయోపదేశ కాండంలోనికి ఒకసారి వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనము ఈ సందర్భంగా చదువుకోవచ్చు. 13
14 వచనాలు చదువుదాం. కాబట్టి లేకపోతే 14 చదవండి, 13 అవసరం మీ లేదు. దేశమునకు వర్షము, మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను, తొలకరి వాన, కడవరి వానను, కడవరి వాన దాని కాలమున దాని కాలమున కురిపించును. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నూనెను కూర్చుకొందువు, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు, నీ పశువుల కొరకు, నీ పశువుల కొరకు చేలయందు గడ్డి మొలిపించేదను. చాలయందు గడ్డి మొలిపిస్తాడు. చదువు. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. లేని ఎడల ఒకవేళ లేకపోతే మీ మీద కోపపడి నేను మీ మీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తా. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. చూడండి, చాలు, శీఘ్రముగా నశించిపోతుంది జీవకోటి. ఎంత చక్కగా రాశారు. నేను భూమి కొరకు వర్షాన్ని సిద్ధం చేసి మీ అందరి కొరకు వర్షాన్ని కురిపిస్తాను. అప్పుడు నీవు ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని, నూనెను, సమస్త విధములైన ఆహార పదార్థాలను నువ్వు సమకూర్చుకుంటావు. నేను వర్షం కురిపించకపోతే, నేను ఒకవేళ మీ మీద కోపపడవలసి వచ్చి కోపపడితే ఆకాశాన్ని మూసివేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక భూమి పండదు. ఆకాశాన్ని మూసివేస్తే భూమి పండదు, పంటలు పండవు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యమించిన నీ జీవితంలో ఆయనే ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షాన్ని కురిపించి పంటలు పండితే అప్పుడు నీవు, నేను, మనం అందరం కూడా ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని, నూనెను, సకల విధములైనటువంటి పంటలను సమకూర్చుకొని అప్పుడు మనము వాటి ద్వారా ఈ భూమి మీద బ్రతుకుతాం. ఇప్పుడు ఎవరు మీరు మన అందరికి ఆహారం ఇచ్చేది చెప్పండి? నీ కష్టార్జితమా? ఆకాశం వర్షం వీగిపోతే భూమి పండదు కదా. అప్పుడు ఎక్కడ తెచ్చుకుంటావు ధాన్యం? అప్పుడు ఎక్కడ తెచ్చుకుంటావు ద్రాక్షరసం? అప్పుడు ఎక్కడ తెచ్చుకుంటావు నూనె, సమస్త విధములైన ఆహార పదార్థాలు? అందుకే ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీకు, నాకు, యావత్తు జీవకోటికి ఆహారం ఇచ్చే దేవుడు. ఆ ఆహారం ఇచ్చే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆహారం ఇచ్చిన దేవుణ్ణి ప్రార్థించాలి. చాలామంది ఆహారం ముందుకు రాగానే అన్నం కలుపుకొని గబగబా అన్నం కలిపేస్తారు. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవరిచ్చారు నీకు? చాలామంది చెప్తారు, మా అమ్మ మా నాన్న పెట్టారని బిడ్డలు చెప్తారు. చాలామంది మనుషులు ఇలాంటి సమాధానం చెప్తారు. మేము కష్టపడి తెచ్చుకొని బ్రతుకుతున్నామండి అని చెప్తున్నారు. ఆయనే గనక వర్షం కురిపించకపోతే, ఆకాశాన్ని మూసివేస్తే భూమి పండదు. అప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కరువు వచ్చి అనేక మంది ప్రజలు చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నీకు ఆ నోటికి ఆహారం రావాలంటే, లేకపోతే కడుపుకి ఆహారం కావాలి అంటే ఇంత ప్రాసెస్ ఉంది. ఆకాశాన్ని మేఘాలతో కప్పాలి దేవుడు. ఆ మేఘాలు భూమి మీద కావలసినంత వర్షాన్ని కురిపించాలి. భూమి తడిసి అప్పుడు భూమిలో వేసిన విత్తనాలు మొలిచి పైరు పండాలి. అప్పుడు అది నీ నోటి దగ్గరకు వస్తుంది ఆహారం. ఈ ప్రాసెస్ అంతా జరిగించేవాడు దేవుడే. కాబట్టి ఆహారం ఇచ్చేవాడు దేవుడే. చాలా సందర్భాల్లో దేవుడు మనకు పోషకుడు అని రాయబడింది. చదవండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం
8వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒక్క వచనం చెప్తున్నాను, ఒక్క నిమిషం. 3వ అధ్యాయం, క్షమించాలి, 3వ అధ్యాయం 2 వచనాలు. ఆలకించుడి ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణాధారము అన్నోదకముల ఆధారము అంతయు పోషణమంతయు ఆయనే చాలు. ఆయన పోషణానికి ఆధారం. నిన్ను నన్ను పోషించేవాడు. ఇంగ్లీష్లో స్పాన్సర్ అన్నారు. సహాయం చేసేవాడు, పోషించేవాడు. ఆ పోషించే దేవుడు నీకు నాకు మనందరికీ యావత్ జీవకోటికి ఆహారం ఇచ్చినప్పుడు ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలా లేదా? ఆహారం ఇచ్చిన దేవునికి స్తుతించాలా లేదా? ఆయనకి నమస్కారం, వందనాలు చెప్పాలా లేదా? 22వ కీర్తనలో ఎంతో చక్కగా రాయబడింది. 22వ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 29వ వచనం. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసేదరు. దేవునికి వందనాలు చెప్తున్నారు. నువ్వు చెప్తున్నావా వందనాలు దేవునికి? భూమి మీద ఆహారం తీసుకునే ప్రతి జీవి దేవునికి వందనాలు చెప్తున్నారు. మనం ఈరోజు చాలా విషయాలు బైబిల్లో నుండి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా, నీకు నాకు జీవకోటికి ఆహారం కావాలంటే ఇప్పుడు ఎలా వస్తుందో? ఊరకనే రావడం లేదు. చాలామంది అన్నం ముందు పెట్టుకొని అన్నం కలిపేసి ఆ ముద్ద తీసుకొని 2 కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ ఆహారం అమ్మా చాలా విలువైంది అని కళ్ళకు అద్దుకోవడమా? రూపాయి వీళ్ళకైనా కింద పడితే దాన్ని కళ్ళకు అద్దుకున్నట్టు అన్నాన్ని కూడా కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది ప్రియమైన వారులారా చనిపోయిన వారి పటాల ముందు పెట్టుకొని తినేవాళ్ళు చాలామంది. ముందు వాటికి పెట్టి తర్వాత తింటారు. ఏంటి వీటి యొక్క అర్థం? ఎందుకు అలాంటి అవివేక పనులు చేస్తున్నారు చాలామంది? నీకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రియ మిత్రుడా, సహోదరుడా, దేవుడు నీకు ఆకలితో ఉన్న నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆకాశము నుండి వర్షాన్ని కురిపించి పంటలు పండించి దేవుడు ఆహారాన్ని ముందుకు తీసుకొచ్చాడు. దైవజనుడు ఒక చక్కని పాట రాశారు. వందనాలు దేవ వందనాలు, వందనాలు దేవ వందనాలు, పంటలు పండించినావు వంటలు వండించినావు, పంటలు పండించినావు వంటలు వండించినావు, వందనాలు దేవ వందనాలు, వందనాలు దేవ వందనాలు, అనుభవించుచున్న కొలది అందించుచున్నావు, అనుభవించుచున్న కొలది అందించుచున్నావు, వందనాలు దేవ వందనాలు. చూసారా చక్కగా దేవునికి ఎలాగో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడో దైవజనుడు. మరి నీవు తెలియజేస్తున్నావా? దేవునికి నమస్కారం చేస్తున్నావా? దేవునికి వందనాలు తెలియజేస్తున్నావా? కళ్ళకు అద్దుకొని తింటున్నావా? మరి నీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళకు అద్దుకుంటున్నావు. కళ్ళు లేనోడు దేనికి అద్దుకోవాలి? మరి ఆలోచించి చెప్పండి. నీకు నేత్రాలు దేవుడు ఇచ్చాడు, ఆహారం నీ ముందుకు వస్తే కళ్ళకు అద్దుకుంటున్నావు. మరి కళ్ళు లేని వాళ్ళు దేనికి అద్దుకోవాలి? క్రమమేనా ఇది? ఇలా చేయవచ్చా? నీ ముందుకు దేవుడు ఆహారం తీసుకొస్తే ఆహారం పెట్టిన దేవుడికి నువ్వు కృతజ్ఞతలు తెలియజేయవా? నువ్వు నమస్కారం తెలియజేయవా? దేవుణ్ణి స్తుతించవా? చాలామంది ఇలాంటి అవివేక జీవితాలు జీవిస్తున్నారు. పూర్వీకులు చనిపోతే ఆ పటాల దగ్గర
వారు ఆహారం తీసుకెళ్ళి అక్కడ ముందు పెడుతున్నారు. చనిపోయిన వారి సమాధుల దగ్గర పెడుతున్నారు తీసుకెళ్ళి. చనిపోయిన వారి పటాల ముందు పెట్టి ఆ తర్వాత వాళ్ళు తింటున్నారు. ఇది ఎంత అజ్ఞానం, ఇది ఎంత మూర్ఖత్వం! ఇలాంటి పనులు చేయవచ్చా? భూమి మీద అన్నపానములు పుచ్చుకునే ప్రతి ఒక్కరూ దేవునికి నమస్కారం చేయాలి, నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన ఆహారం ఇచ్చాడు. నీకు పోషకుడు ఆయనే, నిన్ను పోషించిన వాడు ఆయనే, నీకు ఆధారం అంతా ఆయనే. దేవుడే గనుక, నీ రక్షకుడైన యేసుక్రీస్తే గనుక నీకు ఆహారం ఇవ్వకపోతే నువ్వు తినలేవు. బైబిల్ చెప్తా ఉంది. ప్రసంగి గ్రంథంలో ఒక వచనం చూడండి. ప్రసంగి గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 2వ అధ్యాయం 22వ వచనం 25వ వచనం ఒకసారి చదవండి. 25. ఆయన సెలవు లేక, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యమో చాలు. దేవుడు నీకు సెలవు ఇవ్వకపోతే, దేవుడు నీ ముందుకు ఆహారం పెట్టకపోతే నువ్వు తిని సంతోషించలేవని బైబిల్ చెప్తా ఉంది. నీవు తిని సంతోషించాలి అంటే నా ప్రియ బిడ్డ, నువ్వు దేవునికి సంతోషించి దేవుని ఎదుట నువ్వు ఆయనకు నమస్కారం చేయి. దేవా, ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా. అవివేక పనులు మానేయి. కళ్ళకు అద్దుకోవడం, పటాల దగ్గర పెట్టడం, ఇవన్నీ కూడా ఒక మూర్ఖత్వపు లక్షణాలు, అజ్ఞానపు లక్షణాలు. నీకు ఆహారం ఇచ్చింది నీ నేత్రాలు కాదు. గురుడ్డివారికి, కుంటివారికి, మంచివారికి, యావత్ జీవకోటికి ఆహారం ఇస్తుంది దేవుడే. ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు. బైబిల్లో మనం చూస్తే ఎవరెవరికి ఆయన ఆహారం ఇస్తున్నాడు మనము చూసినట్లయితే 147వ కీర్తన 8వ వచనం అనుకుంటే చదువుకున్నాం. చూడండి ఒకసారి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు, పశువులకును పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చును. చాలు. పశువులకు ఆహారం, గడ్డి మొలిపిస్తున్నాడు. ఏంటంటే వర్షాలు కురవపోతే పశువులకి ఎక్కడ మేత తెస్తావు? ఎక్కడికి వెళ్ళి నువ్వు మేత కోసుకురాగలవు? పచ్చగడ్డి కోసుకురాగలవు? ఎక్కడి నుంచి తాగలరు? అర్థమైందా సహోదరుడా? పశువులకు వర్షాన్ని కురిపించి పశువులకు కావలసిన మేత చాలా యందు మొలిపిస్తున్నాడు ఆయన. నీ చాలా యందు గడ్డి మొలిపిస్తున్నాడు. పశువులు ఈ లోకంలో నశించిపోకుండా పశువులన్నిటికీ కడుపు నిండా కావలసిన ఆ గడ్డి మొలిపిస్తున్నాడు దేవుడు. నువ్వు మొలిపించగలవా? ఎన్ని నీళ్లు పోసి తడిపి మొలిపిస్తావు పశువులకు గడ్డి? ఒక్కసారి మహోన్నతుడైన దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నావా? అర్థమవుతుందా నీకు? పశువులకు ఆయన గడ్డి మొలిపిస్తున్నాడు. రెండవది, కాకులకు ఆయన ఆహారం సిద్ధపరచుచున్నాడు, పక్షులకు ఆహారం సిద్ధం చేస్తున్నాడు. అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు ఆయన. మూడో విషయాన్ని మనం చూస్తే కీర్తనల గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చూడండి, ఒక వచనాన్ని చదువుకుందాం. 104వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 25వ వచనం చదువుకుందాం. 104వ కీర్తన 25వ వచనం. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు అంటే ముసళ్ళు ఉన్నవి.
తగిన కాలమున నీవు వాటికి తగిన ఆహారం ఇచ్చెదవని, కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చదు అని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. చూసారా, సముద్రములో ఉన్న జలచరాలకు చిన్నవి మొదలుకొని పెద్దవి వరకు, చిన్న జీవులు చీమలు మొదలుకొని పెద్ద జీవులు సింహాలు ఏనుగుల వరకు, ఈ ప్రపంచములో ఎన్ని జీవకోటి ప్రాణికోటి ఉందో వాటన్నిటికి కావలసిన ఆహారాన్ని దేవుడిస్తున్నాడు. చాలామంది చెప్పవచ్చు, మేము కష్టపడి కష్టార్జితం తెచ్చుకొని తింటున్నామండి అనవచ్చు. ఒక సందర్భంలో యోబు మహాభక్తుడు కూడా ఇలాగే అన్నాడు, అయ్యా నేను భోజనం చేసేటప్పుడు ఎవరైనా నా ఇంటికి వస్తే వారికి అన్నం పెట్టకుండా నేను తింటే నా కుడి చేయి పడిపోవును గాక, దాని గూటి నుండి తొలగిపోవును గాక అన్నాడు. చూడండి, ఒక వచనాన్ని యోబు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 31వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి చదవండి. 17. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయకపోతే నేను ఒంటరిగా భోజనము చేస్తే ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మంలో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. చాలు, నా కుడి చెయ్యి అన్నంది నీ చెయ్యి గూటిలో నుండి తొలగిపోవునుగాక అన్నాడు. అయ్యా ఎంతోమందికి అన్నం పెట్టానయ్యా, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్లకు. నా ఇంటికి నేను భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళని అన్నం తినమనకుండా నేను ఉండలేదయ్యా అని దేవునికి చెప్తున్నాడు యోబు. ఇప్పుడు దేవుడు యోబును ప్రశ్నిస్తూ ఏమన్నాడో తెలుసా? అదే యోబు గ్రంథం 38వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి చూడండి, ఒక వచనాన్ని 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి. 41 వరకు చదవండి. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడు ఎవడు? ధూళి బురదై పారునట్లు మంటి పెట్టెలు ఒకదానితో ఒకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములోని వర్షమును కుమ్మరించువాడెవడు? సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడేదవా? జవాబు చెప్పు. వర్షాన్ని కుమ్మరించేవాడెవడు? కప్ప కురిపిస్తుందా వర్షం? వెనకటికి చిన్నప్పుడు వర్షాలు కురవకపోతే ఆ బావిలో తిరిగే గాండ్రు కప్పలు అంటారు, పెద్ద పెద్ద కప్పలు పట్టుకొచ్చేవాళ్ళు. నేను కూడా వాటి ముందు డప్పుకు దరి వేసేవాడిని. ఒక ఇద్దరు ముగ్గురు ఎదురు డప్పుకు వాయిస్తూ ఉంటే వెనక ఒక కడవకి కర్రగట్టి కర్రకి ఏలాడదీసి అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో కప్పనేసి డప్పుకుదరి వాయించుకుంటూ కప్ప తల్లి నీలాడే కడవ నిండా నీళ్లు పొరిలే అని పాడేవాళ్ళు. జనమంతా ముందుకొచ్చి నీళ్లు పోసి అడ్డంగా దండం పెట్టేవాళ్ళు ఆ కప్పకి. మరి మాకు పెట్టేవాళ్ళు కప్పకి పెట్టేవాళ్ళు తెలియదు, కానీ మేము మా ముందు పోసేవాళ్ళు నీళ్లు. ఏమండి, యోబును అడిగినట్టుగా దేవుడు ఈరోజు అనేక మందిని అడుగుతున్నాడు. మంటి పెడ్డలు బురద అయిపోయేటట్లుగా ఒకదానికొకటి కలిసిపోయి ధూళంతా కూడా బురదగా బారేటట్టు ఆకాశం నుండి వర్షాన్ని కుమ్మరించేవాడు ఎవడో చెప్పగలరా? మేము ఆ విధంగా ఊరంతా తిరిగి డప్పుకు వాయిద్యం వాయించుకుంటూ కప్ప తల్లి నేలాడే కడవల నిండా నీళ్లు పొరిలేని పాట పాడుతూ ఉంటే ఎంతోమంది వచ్చి బియ్యం పోసేవాళ్ళు. బిందె నిండా నీళ్ళు తీసుకొచ్చి అడ్డంగా పోసి బుందె బోర్లు ఇచ్చి దండం పెట్టేవాళ్ళు. ఇవన్నీ మూర్ఖత్వపు లక్షణాలు కావా? ఇవి అజ్ఞానపు దశలో జీవించేటువంటి పరిస్థితులు కావా?
ఇప్పటికీ అలాంటి మూర్ఖులు లేకపోలేదు కదా. ఒక కప్పే మానవ జీవితానికి వర్షాన్ని కురిపిస్తే ఇంత శక్తివంతమైన మానవుడు ఏం చేస్తున్నాడు? మరి మానవుడి చేత ఏది కాదనేక దీని అర్థమేక. కప్ప వాన కురిపిస్తే మీరు పంటలు పండించుకొని తింటున్నారా? ఇది సాధ్యమేనా? అలాగూ చేయగలవా ఏమైనా? దేవుడు అడుగుతున్నాడు. ఇవాళ యోబును ప్రశ్నించినట్టుగా మనలందరినీ కూడా దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఎవడు ఇలాగూ చేయగలిగిన వాడు? మంటి పెడ్డలు ఒకదానికొకటి కలుసుకొని పోయేటట్టు వర్షాన్ని కుమ్మరించగలవాడు ఎవడో చెప్పు యోబు అంటున్నాడు దేవుడు. ఈ ప్రశ్న ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ వేస్తున్న ప్రశ్న ఇది. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, దేవునికి నమస్కారం చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం మింగే ప్రజలారా, ఆహారాన్ని మింగే ప్రజలారా తెలివుందా మీకు అని అడుగుతున్నాడు. ఆహారం ఇచ్చేవాడు ఎంత గొప్ప దేవుడు! ఆయన ఎంత గొప్ప దేవుడు! నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అడుగుతున్నాడు, యోబు చెప్పు, ఆడు సింహము నిమిత్తము నువ్వు ఎర్రను వేటాడేదవా? సింహాలకు మాంసం కావాలి, అవి వెజిటేబుల్ తినేవి కావాలి, కూరగాయలు తినవయి, మాంసం కావాలి. ఎవడు వాటికి ఆహారం సిద్ధపరిచేది? అడవిలో జీవిస్తున్న మృగాలన్నీ ఎలా బ్రతుకుతున్నాయి? యోబు, నువ్వు ఒక ఇద్దరికి ముగ్గురికి అన్నం పెట్టినావేమో. చాలామంది ఏదో కొద్ది మందికి భోజనం పెట్టి నేను ఎంతోమందికి భోజనం పెట్టని చెప్తున్నారు. మరి దేవుడు ఎంతమందికి పెడుతున్నాడు? దేవుడు ఎంతమందికి పెడుతున్నాడు? ఆ దేవాది దేవునికి నువ్వేం చెప్తున్నావు? థ్యాంక్స్ చెప్తున్నావా? ఆయనకి ప్రార్థించి స్తుతిస్తున్నావా? ఆడు సింహమునకు ఎర్రను వేటాడేదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచేవాడెవడు? ఆకాశ పక్షులను చూడండి అన్నాడు యేసయ్య. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసలేదు, వాటికి ధాన్యం దాచుకునే విధానం లేదు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలం. చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక వచనాన్ని త్వరగా 26వ వచనం. 26వ వచనం అంటే ఒకసారి ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూసారా? పక్షులను పోషించే దేవుడు, మృగాలను పోషించే దేవుడు, ఏమండి మానవులను పోషించే దేవుడు, అలాగే సముద్రంలో నివసించే సకల జలచరాలను పోషించే దేవుడు, ఈ యావత్ ప్రపంచంలో ఉన్న సమస్త జీవకోటికి ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. మా బాహుబలం, మా శక్తి, మా సామర్థ్యం, మా రెక్కల కష్టం అని మీరు అనుకుంటే మోసపోతున్నావు, జాగ్రత్త. ఆయన సెలవు లేకుండా నువ్వు భోజనము చేయలేవు. మింగుతున్నావా? కళ్ళకద్దుకొని మింగుతున్నావా? నీ ముందు వచ్చిన ఆహారాన్ని థ్యాంక్స్ చెప్పు దేవునికి. నీ ముందు మంచి భోజనం వచ్చిందా? థ్యాంక్స్ చెప్పు. దేవా వందనాలయ్య అని చెప్పు. అయ్యా మంచి ఆహారం ఇచ్చావయ్యా వందనాలని చెప్పు. నాకులాగా ఎంతోమంది పేదలు ఉన్నారయ్యా, లేతే ఈ ఆహారం లేని పేదలందరూ ఆకలితో ఉన్నారయ్యా, వాళ్ళకు కూడా ఆహారం ఇచ్చి నాయనా వారిని కూడా ఆకలి తీర్చండి అని ప్రార్థన చేయి. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే నువ్వు ప్రార్థన చేయి దేవునికి. నీకు ఇచ్చినట్టే ఆహారం లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నేను మీకు ఇచ్చినట్టుగా ఆహారాన్ని లేని వారికి మీరు కూడా పెట్టండి అన్నాడు. ఆకలి కొనిన వారికి మీరు ఆహారం పెట్టండి అన్నాడు యెషయా గ్రంథంలో. చూడండి, ఒక వచనాన్ని యెషయా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే
58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఇప్పుడు దేవుడు పెట్టినట్టే మనం కూడా ఏం చేయాలంట? ఆకలి కొనిన వారికి మనం కూడా మనకున్నదాన్ని ఏం చేయాలి? ఆహారం లేని వారికి, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం నేర్చుకో. కొంతమంది చెయ్యి కూడేశారంటగా కాకులకి, ఎంగిల్ చెయ్యి కూడేశారంట కొంతమంది. అలాంటి దౌర్భాగ్యపు జీవితాలు జీవిస్తున్నారని బాధపడుతున్నాను. నీకైతే సమృద్ధిగా దేవుడు ఆహారం ఇచ్చాడు. లేని పేదలు కూడా ఉన్నారు, వారికి నీవు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, పెట్టిన తర్వాత యోబులాగా బయటకు చెప్పకూడదు. యోబు మహాభక్తుడు కూడా బయటకు చెప్తున్నాడు, ఆయన నేను అనేక మందికి ఆహారం పెట్టానని చెప్తున్నాడు. చాలామంది ఇలాంటి అవివేకపు జీవితాల్లో జీవిస్తున్నారు, బయటకు చెప్పకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి, దేవునికి నువ్వు నమస్కారం చెయ్యి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారము మింగుతున్నారు. ఎవరిస్తే మింగుతున్నావయ్యా? ఎవరిస్తే ఆహారాన్ని మింగుతున్నావమ్మా? నీ ఉద్యోగం చేస్తే నీకు ఆహారం వచ్చింది అనుకుంటున్నావా? ఉద్యోగం చేయవచ్చు, నీ కడుపు దగ్గరికి లేక నీ నోటి దగ్గరికి ఆహారాన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. ఆయన సెలవు లేకపోతే ప్రసంగి గ్రంథం ప్రకారంగా నువ్వు తిని సంతోషించగలవా? ఎందరో వండుకొని తినకుండా చనిపోయిన వారు లేరా? ప్రసంగి గ్రంథం ఒక వచనం చదువుతారా? దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథం అదే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చూడండి, 13వ వచనం ఒకసారి చదవండి. 13 మరియు ప్రతివాడును అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితమంతటి వలన సుఖపడుచుండుట దేవుడిచ్చి బహుమానం. దేవుడిచ్చిందే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నపానములు పుచ్చుకునే ధన్యత, భాగ్యం దేవుడిచ్చిందే. తెలుసా? ఆ దేవునికి నువ్వు కృతజ్ఞతలు తెలియజేస్తున్నావా? ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చెయ్యకుండా ఆహారాన్ని మిరింగే తెలివి లేనివాడా, ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా నువ్వు దర్శించబడి ఈ రోజు నుంచైనా నీ ముందుకొచ్చే ప్రతి పదార్థాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు తెలియజేయి. దేవానికి వందనాలు, ఆహారం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పు. యేసు ప్రభు కూడా చూడండి ఎంత చక్కగా ఆహారం ఇచ్చిన దేవునికి ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో చూద్దాం. మత్తయి సువార్త, దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనము చూడవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 14వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుండి 19వ వచనం చూడండి. పచ్చిక మీద కూర్చుండని జనులకు అందరినీ పచ్చిక మీద కూర్చుండని దేవునికి ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అన్న కాడ ఒకటేసి కింద రాశారు చూడండి, ఆశీర్వదించి అని రాసిన కాడ స్తోత్రము చేసి. అంటే ఆయన పట్టుకున్న 5 రొట్టెలు 2 చేపలకు దేవుడు ఏం చేశాడు? స్తోత్రం చెల్లించాడు. అనగా ఇచ్చిన దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తున్నాడు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఒకవేళ సహోదరుడా సహోదరి, ఈ రోజు వరకు నువ్వు అజ్ఞాన పనులు ఏమైనా చేస్తూ ఉంటే కళ్ళకు అద్దుకోవటం, పటాల దగ్గర పెట్టడం, ఈ బుద్ధిహీన పనులు మానివేసి నీకు ఆహారం ఇచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయననే ఇప్పుడు రక్షకుడైన యేసుక్రీస్తు అని మనం పిలుస్తున్నావు. ఆయనకు నీవు స్తోత్రం చెల్లించు, కృతజ్ఞతలు తెలియజేయి, స్తుతులు చెల్లించు. స్తుతించకుండా మంచినీళ్ళు కూడా తాగకూడదు.
స్తుతించకుండా టీ కూడా తాగకూడదు. దేవునికి స్తోత్రం అని అటు నువ్వు త్రాగాలి. నీ ముందు వచ్చిన ఆహారానికి కూడా దేవునికి వందనాలు చెప్పి నువ్వు తినాలి, నమస్కారం చేయాలి దేవునికి. 22వ కీర్తన ప్రకారంగా నమస్కారం చేయి. యేసు ప్రభు వారు చూడు, తన ముందుకు వచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న పిల్లవాడు ఇచ్చాడు. ఆహారాన్ని యేసు ప్రభు తన చేతుల్లో పెట్టుకొని ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, స్తోత్రం చెల్లిస్తున్నాడు. నీవు నేను కూడా, బిడ్డలమైన మనమందరం కూడా, యావత్ కోటి కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి, ఆయన ఇచ్చే ఆహారాన్ని తిని స్తుతిస్తూ ఉన్నాయి. అర్థమైందా? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, అడవి మృగాలను పోషిస్తున్న దేవుడు, అడవిలో జీవిస్తున్న జంతువులను పోషిస్తున్న దేవుడు, ఈ లోకంలో జీవిస్తున్న ఇంకా సహజంగా జీవిస్తున్నటువంటి పశువులకు కావలసిన గడ్డిని, మానవులకు కావలసిన ఆహారాన్ని సమస్తాన్ని ఇస్తున్నటువంటి దేవాది దేవునికి నీవు నమస్కారము చేయాలి, లేక ఆయనకి స్తుతులు చెప్పాలి, ఆయనను స్తోత్రించి నీవు భుజించాలి. ఆయన ఇచ్చే బహుమానం తెలుసా? నీకు ఆహారం ఇచ్చాడంటే అన్నపానములు పుచ్చుకునే భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడే గనక నీకు ఇయ్యకపోతే నువ్వు ఆహారం తినలేవు. ఈరోజు వాక్యం ఇచ్చిన వారలారా, నీకు నాకు యావత్ జీవకోటికి ఆహారం ఇస్తున్నాడు దేవుడు. అందుకే సమస్త జీవకోటి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాయి, స్తుతిస్తూ ఉన్నాయి. మనుషులు మాత్రం ఎలా జీవిస్తున్నారో ఒక వచనం చదవండి. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం దేవుని వాక్యంలో నుండి చూడండి, 43వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి చదవండి. నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులు, అడవి కుక్కలను, నిప్పు కోలును నన్ను గణపరుచుచున్నవి. నా నిమిత్తము నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు నాకు మొర్ర పెట్టుటలేదు, నీవు నాకు ప్రార్థన చేయడం లేదు. ఇశ్రాయేలు గూర్చి నీవు విసుగుతివి కదా. చాలు, నన్ను గూర్చి నువ్వు విసుగుతున్నావు కదా. చూసారా, అడవి జంతువులన్నీ దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నాయి, నిప్పుకోళ్ళు దేవుని స్తుతిస్తున్నాయి, ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి, యావత్తు జీవకోటి అంతా దేవుని స్తుతిస్తూ ఉంది. మీరు బైబిల్లో చూస్తారు, యోనాను చేప మింగిన సందర్భంలో ఆ రోజంతా చేప అన్నం తినలేదు, మేత మేయలేదు, ఆహారం ఏమీ తినలేదు. దేవుడు దాని నోరు మూసివేశాడు ఆ రోజంతా. ఈ సత్యాన్ని నువ్వు తెలుసు కదా. అంటే ఒక చేపను దేవుడు నోరు మూసేస్తే అది ఆ రోజు ఆహారం తినలేదు. దేవుడు ఆహారం ఇచ్చే వరకు సింహాలు గుహలోనే పొంచి ఉంటాయి, ఆహారం కొరకు వేటాడుతూ ఉంటాయి. దేవుడు వాటి ముందు పెట్టిన వాటిని అవి తింటున్నాయి. ఇలాగూ జంతువులన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయి. కానీ మానవుడంట విసుగుతూ ఉన్నాడు దేవుని గురించి. ఏం చూడు ఎలా చెప్తున్నాడు, అన్నీ ప్రార్థన చేసుకునే తినాలంట. ఒక ఆయన ఇలాగే ప్రార్థన చేయమన్నారంట, అందరికి భోజనాలు వడ్డించారు. ఒక ఆయన్ని ప్రార్థన చేయమంటే నీకు స్తోత్రం నాకు ఆత్రం అండంట. నీకు స్తోత్రం, కొంతమందికి ఆత్రం ఎక్కువ, ఎర్రాలాడుతుంటారు తినటానికి. ఎవరు పెట్టారో తెలియడం లేదు. ఈ ఆహారం నీ నోటి దగ్గరికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు, నీవిచ్చిన వాటిని నువ్వు భుజిస్తే ముందు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది ఇళ్లల్లో ప్రార్థన చేస్తారు, భోజన పంక్తుల్లో ప్రార్థన చేయరు, హోటల్లో ప్రార్థన చేయరు. చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఈ అమాయక భక్తి ఏంటి, ఈడకొచ్చి కూడా చూడు వాళ్ళు ముసుకేసుకొని ప్రార్థన చేస్తున్నారు అంటారేమో, సిగ్గుపడుతున్నారు.
దేవుని పిల్లలైన వారు సిగ్గుపడకూడదు. ఎవరు ఎలా తిన్నా దేవుని ప్రేమ నెరిగిన వారు, దేవుడు ఆహారం ఇస్తున్నాడు, పానీయాన్ని ఇస్తున్నాడు అని తెలుసుకున్న వారు అందరూ కూడా ఆహార పదార్థాల మీద చెయ్యి ఉంచి, ప్రభువానికి స్తోత్రం, వర్షం కురిపించావు, పంటలు పండించావు, నాకు ఆకలితో ఉన్న నాకు ఆహారం ఇచ్చావు నాయన అని స్తుతించి నువ్వు భోజనం చేయాలి. వడ్డించిన వారిని దీవించమని ప్రార్థన చేయాలి. కష్టపడిన వారిని దీవించమని ప్రార్థన చేయాలి. నీకు ఆహారం పెట్టిన వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు రండి మన భాగంలోనికి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగు ప్రజలు. తెలివి లేదా? ఈరోజు నేర్చుకున్నావుగా, ఏం చేయాలి ఇప్పుడు? అందరూ చెప్పండి. నీ ముందుకు వచ్చిన ప్రతి ఆహారం, ఒకవేళ మంచిలు తాగుతున్నావా, దేవానికి స్తోత్రం అని తాగు. టిఫిన్ చేస్తున్నావా, ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అని ప్రార్థన చేసుకో. దేవునికి థ్యాంక్స్ చెప్పు. అప్పుడు ఆరోగ్యం ఉంటుంది, ఆహారం అరుగుదల ఉంటుంది, సంతోషం ఉంటుంది. లేకపోతే నీ నోటి దగ్గరకు వచ్చిన అన్నం కూడా తొలగించబడుతుంది. దేవుడు మనకు ఆహారం ఇచ్చినట్టుగానే మనం కూడా ఇతరులకు ఆహారం పెట్టేవారై ఉండాలి. అది రెండవ భాగం. ఈ లోకంలో యావత్ జీవకోటి దేవుని స్తుతిస్తున్నాయి. ఉదయాన్నే లేచి కాకులు దేవునికి మొరపెడుతున్నాయి. మనమేమో కాకులు అరుతుని అంటాం. అవి లేచి దేవునికి మొరపెడుతున్నాయి, ప్రభువా మాకు గరిస లేదు, మాకు దాచుకోవడానికి కొట్లు లేవు, మాకు ఆకలి ఈ రోజున, కాబట్టి మాకు ఆహారం దయచేయమని కాకులు ఉదయాన్నే లేచి చీకటితోనే దేవునికి మొరపెడుతున్నాయి. నువ్వు మొరపెడుతున్నావా? నాకేం అవసరం అయ్యగారండి? కాకుల కంటే గరిస లేదు, దాచుకోవడానికి అట్లు కొట్లు లేవు కాబట్టి ఈ ప్రార్థన చేస్తాయి. నాకు మారును కాసుకొని ఉండి 50 బస్తాలు అనుకుంటున్నారు. ఒక 20 బస్తాలు నాకు ఇంట్లో ఉన్నాయి. ఎమ్మంటే మిల్లు వేసుకొచ్చుకుంటా పండించుకొని తింటారు అనుకుంటున్నావా? మూర్ఖత్వం అది. ఎందరో ఉన్నా కూడా తినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది. మనకు ఉదాహరణకి ధనవంతుడు కనిపిస్తాడు, ఆ సంవత్సరం విస్తారంగా పండిందంట. బాగా పండితే ఇవి కొత్త కొట్లు కట్టించాడట, పాతి విప్పి. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ప్రార్థన చేస్తున్నాడా దేవునికి? దేవుని స్తుతిస్తున్నాడా? ఇంత విస్తారంగా పండిందే, పండించిన దేవునికి, ఆహారం ఇచ్చిన దేవునికి స్తుతి చెప్పకుండా నా ప్రాణమా తిను, త్రాగుము, సుఖపడుము. అయితే దేవుడు వెంటనే అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నిన్ను అడుగుతున్నారు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎవరు తింటారు ఇప్పుడు ఇవి? అమ్మా, మారును కాసుకున్న బస్తాలు ఎవరు తింటారు? కొట్లలో దాచుకున్న ధాన్యాన్ని ఇప్పుడు ఎవరు తింటారు? దేవుడు ఈ రాత్రి నేను వెళ్ళిపోమంటే ఏం చేస్తావు? ఎక్కడ తింటావు అప్పుడు? ఎవరు తింటారు అదంతా? అజ్ఞాని, మూర్ఖత్వపు జీవితం జీవిస్తున్న వారులారా, నీ దేవుడు, మన దేవుడు, అందరి దేవుడైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారు అందరినీ పోషించేవాడు. ఆయన పోషకుడు. ఆయనకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, ఆయనకి నువ్వు నమస్కారం చేయాలి, ఆయనకి నువ్వు కృతజ్ఞతలు తెలియజేయాలి. నేర్చుకో ఈ రోజు నుంచి. అయినా ప్రార్థన చేయకుండా మెంగకో. నువ్వు తిండిపోతూ అయితే గొంతు కత్తి పెట్టుకో. దేవునికి థ్యాంక్స్ చెప్పాక, ప్రార్థన చేసుకున్నాకే, దేవుని స్తుతించాకే, దేవునికి స్తోత్రం చెల్లించాకే నువ్వు ఆహారం తిని సంతోషించు. లేకపోతే ధనవంతుడిని పిలిచినట్టు దేవుడు పిలుస్తాడు. వెర్రోడా, ఈ రాత్రి నేను నిన్ను వెళ్ళిపోమంటున్నాను. ఈ ధాన్యం అంతా ఎవరు తింటారు? ఈ ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తారు? చెప్పు. చక్కని పాట రాశారు దైవజనులు. ఈ ఏడు నా చేను బాగా పండిందని ఎగిరెగిరి పడతావు చిలుక, సిలువలో యేసయ్య రమ్మని పిలువగా రాను పొమ్మనగలవా చిలుక, నేను కాదు పొమ్మనగలవా చిలుక. ఏండి, ఏడు నా చేను బాగా పండింది, నాకు ఇక తిరుగులేదు. వాళ్ళు చాలామంది అడుగు తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం ముద్ద ఎత్తే వాళ్ళు బతికేది. నాకైతే చాలా ఉందని ఎగిరెగిరి పడుతున్నావా?
ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిచాడంటే నీ పని ఏమవుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో. నీ గతి ఏమవుతుందో ఒక్కసారి గుర్తుపెట్టుకో. అదిరి పడకో, మిడిసి పడకో. దేవుడు నీకు ఆహారం ఇచ్చాడని ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకో. ఈరోజు ఒక భాగాన్ని మీకు చెప్తున్నాను. భక్తుడని యాకోబు అంటాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించినటువంటి దేవుడు అన్నాడు. 50వ అధ్యాయంలో ఆదికాండం ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆదికాండంలోనికి రండి. 48వ అధ్యాయం, క్షమించాలి, 48వ అధ్యాయం. దేవుని వాక్యంలో నుండి 15వ వచనం చదవండి. 15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడే రక్షకుడైన యేసుక్రీస్తు. చాలామంది ఫంక్షన్లకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ప్రార్థన చేపియాలని కూడా తెలియదు, వాళ్ళకి ప్రార్థన చెయ్యాలని కూడా తెలియదు. ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగే తెలివిలేని ప్రజల్లారా, ఈ రోజు నుండైనా నీవు ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుని స్తుతించడం నేర్చుకో. స్తోత్రం చేయడం నేర్చుకో. సిగ్గుపడకో. దేవుడిచ్చిన ఆహారం అది. ఆహారం లేని ప్రజలు ఎందరో అలమటిస్తున్నారు, ఆకలితో అల్లాడిపోతున్నారు. నీవైతే సమృద్ధిగా తిని బ్రతుకుతున్నావు. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత అయినా నువ్వు మేలు పొందు. నీకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆహారం నీ ముందుకు రాగానే దాని మీద చేతులుంచి, ప్రభువా, ఆకలితో నాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, కష్టపడిన వారిని దీవించండి, సిద్ధపరిచిన వారిని దీవించండి. నీకు చాలా వందనాలు నాయనా అని హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పి, స్తోత్రం చెప్పి, నమస్కారం చేసి దేవునికి నీవు ఆహారం తింటే ఎంత దీవెన, ఎంత మంచిది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు, నేను, మనమందరం కూడా ప్రార్థన చేయకుండా ఆహారం తినకూడదు. అది భావ్యం కాదు. నోరు లేని పక్షులు చూడండి దేవుని స్తుతిస్తున్నాయి. అడవి జంతువులు దేవుని స్తుతిస్తున్నాయి. కుక్కలు దేవుని స్తుతిస్తున్నాయి. పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి. మానవుడా, ప్రార్థన చేయడానికి విసుగుతున్నావా? ఆతృత పడుతున్నావా తినటానికి? ప్రార్థన చేయకుండా ఆహారము తినకూడదనే సత్యాన్ని ఈరోజు నేర్చుకున్నావు కదా. ఈ రోజు నుంచి అయినా ఈ వర్తమానం విన్న తర్వాత, ఈ మాటలన్నీ విన్న తర్వాత, ఇవి నా నోటితో ఒట్టిగా చెప్పిన మాటలు కాదు, ప్రతి మాటకి మీకు వాక్యాన్ని చూపించాను. వాక్యాన్ని మీరు అందరూ కూడా విన్నారు. మీరు ఆ రెఫరెన్స్లు చదువుకోండి. అందులో విన్న విషయాలన్నీ కూడా ఒకసారి మరలా రివిజన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా, దేవుని స్తుతించకుండా, ఆయనకు స్తోత్రం చెల్లించకుండా, ఆయనకు నమస్కారం చేయకుండా మనం అన్నం తినటం భావ్యం కాదనే సత్యం మనకు ఈ రోజున అర్థమవుతూ ఉంది. అలాగ అందరూ కూడా దేవుని స్తుతిస్తూ, దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ, స్తోత్రం చెల్లిస్తూ ఆహారం తినాలని మీకు ఈ రోజున మనవి చేస్తూ, లేక ప్రభు నామములో మీకు తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అలాగే మీరు అందరూ తలలు వంచినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, ఎన్ని రోజులుగా నేను ప్రార్థన చేయకుండానే, కృతజ్ఞతలు చెప్పకుండానే నేను భోజనం చేశాను, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తాను ప్రభువా, నేను స్తోత్రం చేస్తానయ్యా. నీవే ఆహారం ఇచ్చేవాడువు, వర్షాన్ని కురిపించేవాడువు నీవే, పంటలు పండించేవాడువు నీవే, ఆరోగ్యం ఇచ్చేవాడువు నీవే, అన్న పానములు పుచ్చుకునే భాగ్యం ఇచ్చేవాడువు నీవే నాయనని ప్రభువుని స్తుతించదు. అందరూ కూడా తలలు వంచి వాక్యమైన ప్రియతముడు, సహోదరుడా, ఇంతకాలంగా నువ్వు ప్రార్థన చేసావా దేవునికి? నీ ముందు దేవుడు ఆహారం ఇస్తే ఆహారాన్ని బట్టి దేవుడు స్తుతించావా? ఆహారాన్ని బట్టి దేవుని కనపరిచావా?
ధనవంతుడు వలె నా ప్రాణమా తినుము త్రాగుమని సుఖించమని చెప్పుకుంటున్నావా? బీద లాజరు, ఆకలితో ఉన్న అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్టి వారికి కొన్ని ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. దయగలిగిన ప్రభువా, మా స్తుతికి పాత్రుడా వందనాలు. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా వారిని తాకినందుకు వందనాలు. ప్రతి బిడ్డనైనా నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ వారికి ఇవ్వబడిన ఆహారాన్ని భుజించే బిడ్డలుగా మార్చండి. నీకు నమస్కారం చేస్తూ తమకి ఇవ్వబడిన పదార్థాలు భుజించేవారుగా వారికి అలాంటి మనసు ఇవ్వండి. ఈ లోకంలో నోరు లేని జంతువులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి, పక్షులు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి, నిప్పు కోళ్ళు నిన్ను స్తుతిస్తూ ఉన్నాయి, నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాయి. మానవులమైన మేము, ఇంత తెలివి గలవారమని చెప్పుకునే మేము, ఈ ఆహారం ఎవరిస్తున్నారో కూడా గ్రహింపు లేకుండా బ్రతుకుతున్న మా అవివేక హృదయాన్ని, తెలివి లేని మా జీవితాలను మీరు క్షమించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ తెలివి దయచేయండి, ఆ గ్రహింపు దయచేయండి. దేవుడే ఆకలితో ఉన్న మాకు ఆహారం ఇచ్చాడనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొనున్నట్లుగా చేయండి. విన్న వాక్యం ప్రతి బిడ్డలో ఫలింపచేయమని మీకే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో వారిని నింపినందుకు వందనాలు. ఈ గొప్ప సత్యాన్ని ఈ రోజున నేర్చుకోవడానికి కృప చూపినందుకు వందనాలు. ఈ మాటల ద్వారా అనేక మందిని మీరు బలపరిచారని నమ్ముతున్నాను ప్రభువా. ఈ రోజు నుంచి అనేక మందిలో ఒక గొప్ప తీర్మానాలు కలిగించినందుకు వందనాలు. అయినా విన్న వాక్యం ప్రతి బిడ్డలో చేయమని ఆశీర్వదించమని మీ ఘననామాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము, ఆదరణ, నెమ్మది మనందరకు వాక్యానుసారముగా జీవించున్నట్లు మనకు సహాయం చేసి మనలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. లైవ్లో వాక్యం విన్న ప్రతి బిడ్డకు నేను పేరు పేరున నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరలా వచ్చే శుక్రవారం ఇదే సమయానికి ఇదే లైవ్లో మనం అందరం కలుసుకుందాం. మరొక కోణంలో రేపు శుక్రవారం ఈ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్.